హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో మనం 2020లో వచ్చిన లవ్ అండ్ మాన్స్టర్స్ అనే ఒక మూవీ గురించి క్లియర్గా ఎక్స్ప్లెనేషన్ చూడబోతున్నాం. వీడియోనైతే లాస్ట్ వరకు చూడండి. మూవీ అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. భూమిపైకి దూసుకు వస్తున్న ఆస్ట్రాయిడ్ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ ఆస్ట్రాయిడ్ని డిస్ట్రాయ్ చేయడానికి శాస్త్రవేత్తలు కొన్ని రాకెట్స్ని యూజ్ చేస్తారు. ఆ రాకెట్స్ని యూజ్ చేసి ఆ ఆస్ట్రాయిడ్ని డిస్ట్రాయ్ చేస్తారు. కానీ ఆ రాకెట్స్ నుంచి పడిన కెమికల్స్ తిని పురుగులు, బల్లులు, పాములు మరియు ఇతర జీవులు పెద్ద మాన్స్టర్స్లా మారుతాయి. మాన్స్టర్స్లా మారి ఫస్ట్ జంతువులపై, తర్వాత మనుషులపైన దాడి చేసి అతి దారుణంగా చంపేస్తూ ఉంటాయి. దాదాపుగా భూమిపై 85% జనాభా చనిపోతారు. ఆ మిగిలిన జనాభా వాటికి భయపడి అండర్ గ్రౌండ్లో దాక్కుని జీవిస్తూ ఉంటారు. ఈ విధంగా మూవీ స్టార్ట్ అవుతుంది. ఇది జరిగిన సుమారు 7 సంవత్సరాల తర్వాత బంకర్లో నివసిస్తున్న జోయల్ అనే ఒక వ్యక్తిని చూపిస్తారు. ఈ కథ మొత్తం జోయల్ చుట్టూనే తిరుగుతుంది. జోయల్ ఒక పిరికివాడు. తను ఈ మాన్స్టర్ని చూస్తే ఫ్రీజింగ్ అయిపోయి అక్కడికక్కడే మోచు తప్పి పడిపోతూ ఉంటాడు. అందువల్లనే అతనిని మాన్స్టర్స్ని వేటాడడానికి తీసుకెళ్లకుండా ఒక వంట మనిషిగా ఉండమని అక్కడున్న వాళ్ళు తనని ఆజ్ఞాపిస్తారు. ఇదంతా చూసిన జోయల్ తను పిరికివాడిని కాదని, తను కూడా ధైర్యవంతుడని నిరూపించుకోవడానికి నేను కూడా మీతోటి వేటకు వస్తానని చెప్పి వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు. బట్ వాళ్ళెవరూ జోయల్ని తమతో పాటు తీసుకువెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే జోయల్ ఒక పిరికివాడు మరియు మాన్స్టర్ని చూస్తే ఫ్రీజ్ అయిపోయి అక్కడికక్కడే పడిపోతాడు. సో జోయల్ని తీసుకెళ్తే వాళ్ళకి కూడా ప్రమాదం ఉండవచ్చు అని చెప్పి భావించి జోయల్కి నచ్చజెప్పి అక్కడి నుంచి వేటకు బయలుదేరుతారు. బట్ జోయల్ ఎలాగైనా సరే నేను కూడా వాళ్ళతో వేటకు వెళ్దామని వాళ్ళ వెనకాలే బయలుదేరుతాడు. వాళ్ళ దగ్గర ఉన్నటువంటి డిటెక్టర్ సహాయంతో వాళ్ళ చుట్టుపక్కల ఒక పెద్ద రాక్షసి తిరుగుతుందని వాళ్ళు గమనిస్తారు. ఆ రాక్షసిని చంపడానికి వెళ్ళిన గ్యాంగ్తో పాటు జోయల్ కూడా వెళ్తాడు. బట్ ఆ గ్యాంగ్లో ఒక్కొక్కరిని ఆ రాక్షసి చాలా దారుణంగా చంపేస్తుంది. అదంతా చూసిన జోయల్ ఫ్రీజ్ అయిపోయి ఉంటాడు. బట్ ఆ రాక్షసి జోయల్ని కూడా చంపేస్తున్న సమయంలో ఆ టీమ్ హెడ్ వచ్చి ఆ రాక్షసిని చంపి జోయల్ని సేవ్ చేస్తాడు. జోయల్కి ఫాస్ట్లో ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంటుంది. తన పేరు ఎమ్మీ. ఎమ్మీ అంటే జోయల్కి చాలా ఇష్టం. తనని ప్రేమిస్తాడు. బట్ ఈ రాక్షసుల అటాక్లో ఎమ్మీని తను మిస్ అవుతాడు. దాదాపుగా 7 సంవత్సరాలు వాళ్ళు దూరంగానే ఉంటారు. ఎమ్మీ కోసం జోయల్ 7 ఏళ్ళుగా వెతుకుతూనే ఉంటాడు. తన దగ్గర ఉన్నటువంటి ఒక రేడియో స్టేషన్ ఆధారంగా ఎమ్మీ ఎక్కడున్నదనేది దాదాపుగా 7 ఏళ్ళ తర్వాత తను కనుక్కుంటాడు. తనకి 85 మైళ్ళ దూరంలో ఒక బంకర్లో ఎమ్మీ ఫ్యామిలీతో జీవిస్తున్నట్లు తను కనుక్కుంటాడు. ఎలాగైనా సరే ఎమ్మీని తను చేరుకోవాలని డిసైడ్ అవుతాడు. ఆ విషయాన్ని ఆ బంకర్లో ఉంటున్న తన ఫ్రెండ్స్కి చెప్తాడు. బట్ వాళ్ళెవరూ జోయల్ని అక్కడి నుంచి వెళ్ళడానికి ఇష్టపడరు. ఎందుకంటే బయటకు వెళ్తే జోయల్ సర్వే అవ్వలేడు మరియు ఆ రాక్షసుల చేత చంపబడతాడు అని వాళ్ళు హెచ్చరిస్తారు. బట్ జోయల్ మాత్రం నేను ఎలాగైనా సరే ఎమ్మీని కలుసుకోవాలి అని చెప్పి వాళ్ళని ఒప్పించి అక్కడి నుంచి బయలుదేరడానికి సిద్ధమవుతాడు. వాళ్ళు కూడా జోయల్ వెళ్ళడానికి అంగీకరిస్తారు. తనకు కావలసిన వస్తువులన్నీ ఇచ్చి జోయల్కి నువ్వు జాగ్రత్తగా వెళ్ళు అని సెండ్ ఆఫ్ ఇస్తారు. జోయల్ కూడా వాళ్ళందరికీ వీడ్కోలు చెప్పి ఆ బంకర్ నుంచి బయటికి వస్తాడు. బయటకు వచ్చిన జోయల్కి కొత్తగా అనిపిస్తుంది. ఎందుకంటే తను సూర్యరశ్మిని చూసి దాదాపుగా 7 సంవత్సరాలు అవుతుంది. ఈ 7 సంవత్సరాలు ఆ బంకర్లోనే వాళ్ళందరూ జీవిస్తూ ఉన్నారు. బయటకు వచ్చిన జోయల్ తన దగ్గర ఉన్నటువంటి మ్యాప్ని చూస్తాడు. ఆ మ్యాప్ ఆధారంగానే తను ఎమ్మీ ఉండే చోటుకి చేరుకోవాలి. జోయల్కి తెలీదు ఆ ప్రయాణం అంత సాధారణమైనది కాదని. ఎందుకంటే తన ప్రేయస్ని చేరుకోవడానికి తను పెద్ద పెద్ద మాన్స్టర్ని దాటుకుంటూ వెళ్ళాలని. తను అడవి గుండా ప్రయాణిస్తున్న సమయంలో అనుకోకుండా ఒక పెద్ద మాన్స్టర్ జోయల్ పైన అటాక్ చేస్తుంది. ఆ మాన్స్టర్ ఏంటంటే ఒక పెద్ద కప్ప. ఆ కప్ప జోయల్ని మింగేయడానికి చూస్తుంది. తనని చంపడానికి తన దగ్గర ఉన్న పొడవైన నాలికని తన పైన ఇసిరి జోయల్ని మింగడానికి ట్రై చేస్తుంది. జోయల్ తన నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తూ ఉంటాడు. బట్ తనకు ఉండే ఈ ఫ్రీజింగ్ ప్రాబ్లం వల్ల ఆ పెద్ద మాన్స్టర్ని చూసి తను ఫ్రీజ్ అయిపోయి కదలకుండా ఉండిపోతాడు. అదే సమయంలో ఒక డాగ్ వచ్చి జోయల్ని ఆ మాన్స్టర్ నుంచి రక్షిస్తుంది. ఆ డాగ్ పేరు బాయ్. తను ఒక పెంపుడు కుక్క. ఆ డాగ్ జోయల్ని ఆ మాన్స్టర్ నుంచి రక్షించి తను ఉండే ప్లేస్కి తీసుకువెళ్తుంది. యాక్చువల్గా బాయ్ ఒక పెంపుడు కుక్కే. బట్
తన యజమాని మాన్స్టర్ల చేత మరణించడం వల్ల తను ఆ బస్సులోనే చాలా రోజుల నుంచి నివసిస్తూ ఉంటుంది. అనుకోకుండా జాయిల్‌ని ఆ డాగ్ చూస్తుంది. మొత్తానికి ఆ డాగ్ ఆ మాన్స్టర్ నుంచి జాయిల్‌ని సేవ్ చేస్తుంది. తనని చూసిన జాయిల్ "నువ్వెవరు? నువ్వసలు ఇక్కడ ఎందుకున్నావని" ఆ డాగ్‌ని అడుగుతాడు. బట్ తను ఏం మాట్లాడదు. ఎందుకంటే తన యజమానిని కోల్పోయిన బాధలో ఆ డాగ్ ఉంటుంది. అప్పుడు జాయిల్ నన్ను సేవ్ చేసినందుకు చాలా థాంక్స్ అని తనకు కృతజ్ఞతలు చెప్తాడు. అలాగే ఆ బస్సు మొత్తం పరిశీలిస్తాడు. ఆ బస్సులో ఆ కుక్క యజమానికి సంబంధించిన వస్తువులను ఏమన్నా ముట్టుకుంటే ఆ డాగ్ ఒప్పుకోదు. వెంటనే వాటిని తీసుకొని తన దగ్గర పెట్టుకుంటుంది. సరే అని చెప్పి జాయిల్ అక్కడ రెస్ట్ తీసుకొని మార్నింగ్ లేచి వెళ్ళిపోదామని డిసైడ్ అయ్యి అక్కడ పడుకుంటాడు. మార్నింగ్ లేచిన వెంటనే జాయిల్ ఆ కుక్కకు సెండ్ ఆఫ్ ఇచ్చి నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను అని చెప్పి బయలుదేరుతాడు. ఆ డాగ్‌కి కూడా ఎవరు లేకపోవడంతో జాయిల్‌నే తన యజమానిగా భావించి జాయిల్‌తో వెళ్ళడానికి డిసైడ్ అవుతుంది. బట్ జాయిల్‌కి తనని తీసుకెళ్ళడం ఇష్టం ఉండదు. బట్ ఆ డాగ్ తన యజమాని యొక్క క్లాత్ పట్టుకొచ్చి తనకి వేస్తుంది. తననే యజమానిగా భావిస్తుంది. అదంతా చూసిన జాయిల్ తనని తీసుకెళ్ళడానికి డిసైడ్ అవుతాడు. వాళ్ళిద్దరూ కలిసి అడవి గుండా బయలుదేరుతారు. అలా వెళ్తున్న వాళ్ళిద్దరూ ఒక చోట ఆగి విశ్రాంతి తీసుకుంటారు. ఈలోపు జాయిల్‌కి ఆ డాగ్ చాలా ఇష్టమవుతుంది. జాయిల్‌కి ఆకలి వేయడంతో కొన్ని బెర్రీస్‌ని తినడానికి ట్రై చేస్తాడు. బట్ ఆ డాగ్ ఆ బెర్రీస్ తినకూడదు, అవి చాలా ప్రమాదం అని చెప్పి తనని లాగేస్తూ ఉంటుంది. అప్పుడు అవి ప్రమాదకరమైన బెర్రీస్ అని జాయిల్‌కి అర్థమవుతుంది. తన లైఫ్ సేవ్ చేసినందుకు ఆ డాగ్‌కి థ్యాంక్ యూ చెప్తాడు. అంతేకాకుండా జాయిల్ ఒక బుక్ మెయింటైన్ చేస్తూ ఉంటాడు. ఆ బుక్‌లో ఏది మంచిది, ఏది చెడు, ఏవి తినొచ్చు, ఏవి తినకూడదు అని ఇవన్నీ ఆ బుక్‌లో రాస్తూ ఉంటాడు. అలా నడుస్తున్నప్పుడు అనుకోకుండా ఒక గోతిలో జాయిల్ పడిపోతాడు. వెంటనే ఆ డాగ్ తనని సేవ్ చేయడానికి చాలా ట్రై చేస్తుంది. గొయ్యిలో పడిపోయిన జాయిల్‌కి భయంకరమైన శబ్దాలు వినిపిస్తూ ఉంటాయి. ఎందుకంటే అవి ఆ గొయ్యిలో నివసిస్తున్న భయంకరమైన మాన్స్టర్లు చేసే శబ్దాలు. ఎలా అయినా సరే ఆ గొయ్యిలో నుంచి పైకి రావాలని ట్రై చేస్తూ ఉంటాడు. బట్ తన వల్ల కాదు. ఎందుకంటే గొయ్యి మరీ ఎత్తులో ఉంటుంది. ఎలా అయినా సరే అక్కడి నుంచి పైకి రావాలని ట్రై చేస్తూ ఉంటాడు. ఈలోపు ఆ మాన్స్టర్స్ జాయిల్‌పై అటాక్ చేస్తూ ఉంటాయి. ఈలోపు అక్కడికి ఇద్దరు వచ్చి తనని సేవ్ చేస్తారు. వాళ్ళెవరంటే వేటగాళ్ళు. వాళ్ళు భూమిపై ఏ విధంగా సర్వైవ్ అవ్వాలనేది వాళ్ళకి క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళ పేర్లొచ్చేసి క్లైడ్ మరియు మిన్నో. వాళ్ళు ఆ గొయ్యిలో నుంచి వచ్చే మాన్స్టర్‌లపై బాంబు వేసి వాటిని చంపేస్తారు. ఈ విధంగా వాటి నుంచి జాయిల్‌ని సేవ్ చేస్తారు. జాయిల్ ప్రయాణంలో క్లైడ్ మరియు మిన్నో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తారు. ఎందుకంటే జాయిల్‌కి వాళ్ళు చాలానే నేర్పిస్తారు. జాయిల్ యొక్క పూర్తి కథను వాళ్ళు తెలుసుకుంటారు. తమ గుండా జాయిల్‌ని మరియు ఆ డాగ్‌ని తీసుకువెళ్తారు. జాయిల్‌కి చాలా విద్యలు నేర్పిస్తారు. ఈ భూమిపై ఎలా సర్వే అవ్వాలి అండ్ తనకు వేటాడడం నేర్పిస్తారు. అండ్ ఏది మంచిదో, ఏది చెడ్డదో వీటన్నిటి గురించి జాయిల్‌కి క్షుణ్ణంగా తెలియపరుస్తారు. ఈ విధంగా జాయిల్ వాళ్ళ నుంచి చాలానే నేర్చుకుంటాడు. ఇలా జాయిల్ వాళ్ళతో ట్రావెల్ చేసి చాలా దూరం వెళ్తాడు. కొంత దూరం వెళ్ళిన తర్వాత జాయిల్‌కి దగ్గరగా ఒక పెద్ద నత్త కనిపిస్తుంది. దాన్ని చూసి జాయిల్ చాలా భయపడతాడు. అది మనల్ని చంపేస్తుందేమో అని చెప్పి భయపడతాడు. బట్ వాళ్ళిద్దరూ జాయిల్‌కి అన్ని జంతువులు ప్రమాదకరమైనవి కావని, కొన్ని మనకు హెల్ప్ చేస్తాయని, మరియు మనం వాటికి ఏ హాని కలిగించకపోతే అవి కూడా మనకి ఎటువంటి హాని కలిగించవని జాయిల్‌కి చెప్తారు. ఈ విధంగా జాయిల్‌కి ఎలా బ్రతకాలో, ఈ భూమిపై ఎలా సర్వే అవ్వాలో పూర్తిగా నేర్పిస్తారు. మొత్తానికి జాయిల్ ధైర్యవంతుడిగా మారుతూ ఉంటాడు. వాళ్ళిద్దరి సహాయంతోటి ఈ భూమిపై హాని చేసే జీవులు, హాని చేయని జీవుల గురించి తెలుసుకుంటాడు. మరియు వాటిని డ్రా చేస్తాడు. ఆ వేటగాళ్ళకి మరియు జాయిల్‌కి మరియు ఆ డాగ్‌కి మధ్య ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. వాళ్ళు జాయిల్‌ని తమతో పాటు వచ్చేయమని అడుగుతారు. బట్ జాయిల్ దానికి అంగీకరించడు. ఎందుకంటే జాయిల్ ఎమీని చేరుకోవాలి. ఎందుకంటే ఎమీని తను చాలా ప్రేమిస్తున్నాడు. ఆ విషయం వాళ్ళకి చెప్పిన వెంటనే వాళ్ళు కూడా దానికి ఒప్పుకొని ఎమీ దగ్గరికి వెళ్ళే మార్గాన్ని చూపించి వాళ్ళు జాయిల్‌కి మరియు ఆ డాగ్‌కి సెండ్ ఆఫ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత జాయిల్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తాడు. జాయిల్ మరియు ఆ డాగ్ అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్తున్న సమయంలో అక్కడ ఒక భయంకరమైన మాన్స్టర్ వాళ్ళపై దాడి చేస్తుంది. అది చాలా ప్రమాదకరమైన మాన్స్టర్ అని పసిగట్టి ఆ డాగ్ ఒక చోట దాక్కుంటుంది. అదంతా చూసిన జాయిల్ ఆ భయంకరమైన రాక్షసుతో పోరాడడానికి సిద్ధమవుతాడు.
తనకు నేర్పించిన విద్యలు మరియు ప్రతి జీవి ప్రమాదకరమైనది కాదని, నెక్స్ట్ ప్రమాదకరమైన వాటిని గుర్తించి వాటితో ఎలా ఎదుర్కోవాలో అనేది ఆ వేటగాళ్ళ నుంచి నేర్చుకుని ఉంటాడు. ఆ రాక్షసి ఆ డాగ్ని చంపేయడానికి ట్రై చేస్తున్న సమయంలో జాయిల్ బాణంతోటి దానిపై దాడి చేసి ఆ రాక్షసిని చంపేస్తాడు. ఈ విధంగా తను ధైర్యవంతుడిగా నిరూపించుకుంటాడు. ఆ రాక్షసు నుంచి తప్పించుకున్నందుకు ఆ డాగ్ చాలా ఎమోషన్తో జాయిల్ దగ్గరికి వెళ్ళి జాయిల్ని గట్టిగా పట్టుకుంటుంది. జాయిల్ కూడా తనని ఎక్కడ కోల్పోతానని భయపడి ఆ డాగ్ని చాలా గట్టిగా హగ్ చేసుకొని నీకు నేనున్నానని చెప్పి ఓదారుస్తాడు. అక్కడ నుంచి తప్పించుకొని జాయిల్ మరియు ఆ డాగ్ ఒక పాడుబడిన ఇంట్లోకి వెళ్తారు. అక్కడ అనుకోకుండా ఒక రోబోట్ని చూస్తాడు. రోబోట్ వాళ్ళతో మాట్లాడుతుంది. అదంతా చూసిన జాయిల్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. ఎందుకంటే రోబోట్ సహాయంతో ఎమీని కాంటాక్ట్ చేయొచ్చని జాయిల్ అనుకుంటాడు. అనుకున్నట్టే రోబోట్ సహాయంతో ఎమీని కాంటాక్ట్ అవుతాడు. ఎమీతోటి ఎమీ నేను నీకోసం వస్తున్నానని చెప్పి సర్ప్రైజ్ ఇస్తాడు. ఆ తర్వాత జాయిల్ ఆ రోబోట్ తోటి తన కథని పూర్తిగా వివరిస్తాడు. మొత్తానికి ఆ రోబోట్ మరియు జాయిల్ కూడా మంచి ఫ్రెండ్స్గా మారిపోతారు. ఆ రోబోట్ తనకున్న డిస్ప్లే సహాయంతో తన లవర్ యొక్క ఎమీ పిక్ని అందులో చూపిస్తుంది. తనని చూసి జాయిల్ చాలా ఎమోషనల్ అవుతాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ జాయిల్ మరియు ఆ డాగ్ తమ ప్రయాణాన్ని మొదలెడతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత అనుకోకుండా ఒక భయంకరమైన మాన్స్టర్ వాళ్ళపై దాడి చేస్తుంది. అదేంటంటే అది భూమిలో నివసిస్తూ ఉంటుంది. అది శబ్దాన్ని బట్టి అటాక్ చేస్తూ ఉంటుంది. ఆ విషయం తెలుసుకున్న జాయిల్ దాని నుంచి తప్పించుకోవడానికి డాగ్ మరియు జాయిల్ ఒక చెట్టు చాటున దాక్కుంటారు. అదే సమయంలో వాళ్ళకి దూరంగా ఉండే ఒక సరస్సులో ఆ కుక్క యజమాని యొక్క క్లాత్ ఉండడం ఆ డాగ్ చూస్తుంది. వెంటనే ఆ క్లాత్ కోసం పరిగెడుతుంది. అదంతా చూసిన జాయిల్ చాలా భయపడతాడు. ఎందుకంటే ఆ మాన్స్టర్ ఆ శబ్దాన్ని బట్టి జాయిల్ని మరియు ఆ డాగ్ని కూడా తినేస్తుందని భయపడతాడు. మొత్తానికి ఆ డాగ్ జాయిల్ మాట వినకుండా ఆ క్లాత్ కోసం పరిగెట్టి ఆ క్లాత్ తీసుకోవడానికి ఆ సరస్సులో దూకుతుంది. జాయిల్ కూడా తన వెనకాలే వెళ్ళడానికి ట్రై చేస్తాడు. ఈలోపు ఆ మాన్స్టర్ రావడం గమనిస్తాడు. మొత్తానికి ఆ మాన్స్టర్ ఆ డాగ్ పై అటాక్ చేస్తున్న సమయంలో ఆ వేటగాళ్ళు ఇచ్చిన గ్రానైట్ సహాయంతో ఆ మాన్స్టర్ వాళ్ళపై అటాక్ చేస్తున్న సమయంలో ఆ గ్రానైట్ని ఆ మాన్స్టర్ పైకి విసిరి జాయిల్ నీటిలోకి దూకి తమ ప్రాణాలు రక్షించుకోవడమే కాకుండా ఆ మాన్స్టర్ని ఆ గ్రానైట్ సహాయంతో పేల్చి చంపేస్తాం. నీటిలో దూకిన తర్వాత జాయిల్ మరియు ఆ డాగ్ ఒడ్డుకు చేరుకుంటారు. ఒడ్డుకు చేరుకున్న జాయిల్ ఒంటిపైన భయంకరమైన జలగలు పట్టి ఉంటాయి. వాటిని పీకిన తర్వాత జాయిల్కి కొంచెం మత్తుగా ఉంటుంది. జాయిల్ లేచి ఆ డాగ్ పై కోప్పడతాడు. నేను ఎంత చెప్పినా నువ్వు ఎందుకు వినలేదు, నీ వల్ల మన ఇద్దరు ప్రాణాలు పోయండి అని చెప్పి కోప్పడతాడు. అది విన్న వెంటనే డాగ్ అక్కడి నుంచి పారిపోతుంది. జాయిల్ తన ప్రయాణాన్ని కొనసాగిస్తున్నప్పుడు తనకి మత్తుగా ఉండి ఒక చోట స్పృహ తప్పి పడిపోతాడు. అదే సమయంలో ఎమీ వచ్చి జాయిల్ని సేవ్ చేస్తుంది. జాయిల్ నిజంగా వచ్చాడని తను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అంతేకాకుండా వాళ్ళుండే నివాస స్థలానికి జాయిల్ని తీసుకువెళ్తుంది. జాయిల్ కళ్ళు తెరిచి చూసేటప్పటికి ఎమీ ఇంట్లో ఉంటాడు. ఎమీ జాయిల్ కళ్ళు తెరవడం చూసి చాలా సంతోషపడుతుంది. నువ్వు నా కోసం ఇంత దూరం వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అని జాయిల్తో చెప్తుంది. అంతేకాకుండా జాయిల్ ఎమీ యొక్క పేరెంట్స్ని కూడా చూస్తాడు. వాళ్ళు కూడా జాయిల్ తోటి ఎలా ఉన్నావు జాయిల్ అని చెప్పి పలకరిస్తారు. జాయిల్ మొత్తానికి ఎమీని చేరుకున్నందుకు చాలా సంతోషపడతాడు. ఎమీ ఉండే ప్లేస్ని చూడడానికి బయటకు వస్తారు. వాళ్ళు ఒక సముద్ర ఒడ్డున ఉంటున్నట్టు జాయిల్కి తెలుస్తుంది. అంతేకాకుండా కొంతమంది వాళ్ళకు హెల్ప్ చేస్తున్నట్టు కూడా కనిపిస్తారు. కొంతమంది షిప్ పైన వచ్చి వాళ్ళకు హెల్ప్ చేస్తున్నట్టు జాయిల్కి ఎమీ చెప్తుంది. వీళ్ళు మాకు మంచిగా సహాయం చేస్తున్నారని, మాకు ఏ విధమైన లోటు లేకుండా చేస్తున్నారని చెప్పి ఎమీ జాయిల్కి చెప్తుంది. ఆ విషయం వినగానే జాయిల్ కూడా చాలా సంతోషిస్తాడు. ఆ నెక్స్ట్ సీన్లో ఎమీ దగ్గరికి జాయిల్ వెళ్తాడు. ఎమీ, నేను నీ కోసం చాలా దూరం నుంచి వచ్చాను. అంతేకాకుండా నేను ఎప్పటికీ నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాను. నువ్వు నాతో పాటు వస్తావా అని చెప్పి ఎమీని అడుగుతాడు. బట్ ఎమీ, జాయిల్ అదంతా ఒకప్పుడు, ఇప్పుడు నేను మారిపోయాను. ఇక్కడున్న ప్రజలను నేనే చూసుకోవాలి. ఇంకొకటి, మనం విడిపోయిన తర్వాత నా లైఫ్లోకి వేరొకరు వచ్చారు. వాళ్ళతోనే నేను నా లైఫ్ అని ఊహించుకున్నాను. బట్ వాళ్ళు కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎటువంటి లవ్ పైన నాకు ఎటువంటి నమ్మకం లేదని చెప్పి జాయిల్కి చెప్తుంది. అదంతా విన్న జాయిల్ చాలా ఫీల్ అవుతాడు. ఎమీ మనం ఇదివరకులాగే మంచి ఫ్రెండ్స్లా ఉందామని చెప్తుంది.
అదంతా చూసిన జాయిల్ మొత్తానికి ఇక్కడికి వచ్చినందుకు నిన్ను చూసినందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి ఎమికి చెప్తాడు. అంతేకాకుండా అక్కడున్న రేడియో సహాయంతో వాళ్ళ ఫ్రెండ్స్ని కాంటాక్ట్ అయ్యి నేను క్షేమంగానే ఎమిని చేరుకున్నాను, మీరు క్షేమంగా ఉండండి అని వాళ్ళతో చెప్తాడు. అదే సమయంలో తన పక్కన ఉన్న టేబుల్ పై తనకు తినమని ఇచ్చిన బెర్రీస్ ని చూస్తాడు. ఆ బెర్రీస్ ని చూసి జాయిల్ కి డౌట్ వస్తుంది. అదేంటి ఇవి విషపూరితమైన బెర్రీస్ కదా, ఇక్కడెందుకు పెట్టారు అని చెప్పి డౌట్ పడతాడు. ఆ షిప్ పై వచ్చిన వాళ్ళు ఎమిని మరియు వాళ్ళ ప్రజలను ఏదో చేయబోతున్నారని చెప్పి గ్రహించి ఈ విషయాన్ని వెంటనే ఎమికి చెప్పాలని అక్కడి నుంచి ఆ బెర్రీస్ పట్టుకొని జాయిల్ పరిగెడతాడు. ఎమి దగ్గరకు వెళ్ళి ఎమి ఈ బెర్రీస్ విషపూరితమైనవి, ఇవి మీకు ఎవరిచ్చారు అని అడుగుతాడు. వీటిని ఆ షిప్ లో ఉండే వాళ్ళు ఇచ్చారు అని చెప్తుంది. వెంటనే వాళ్ళు వచ్చి జాయిల్ ని మరియు ఎమిని కొట్టి బంధిస్తారు. బంధించిన వాళ్ళతోటి ఆ షిప్ లో ఉండే వాళ్ళు మర్యాదగా ఎక్కడి నుంచి వెళ్ళిపోండి, మీ ఫుడ్ మరియు మీ యొక్క వసతులు మాకు అప్పగించి వెళ్ళిపోండి, లేదంటే మిమ్మల్ని అందరినీ చంపేస్తాం, ఒక పెద్ద రాక్షస పీతకి మిమ్మల్ని అందరినీ బలి చేస్తాం అని చెప్పి ఆ షిప్ కెప్టెన్ చెప్తాడు. ఆ షిప్ కెప్టెన్ ఒక పెద్ద మాన్స్టర్ క్రాబ్ ని తీసుకువస్తాడు. ఎందుకంటే దాన్ని ఉపయోగించుకొని అక్కడున్న ప్రజల్ని భయపెట్టి వాళ్ళ యొక్క స్థావరాలని ఆక్రమించుకోవడానికి చూస్తాడు. ఆ క్రాబ్ అక్కడ ఉన్నటువంటి ప్రజలపై దాడి చేసి వాళ్ళని అతి దారుణంగా చంపేస్తూ ఉంటుంది. దాని నుంచి తప్పించుకోవడానికి చాలా మంది పరిగెడుతూ ఉంటారు. ఎమి ఆ క్రాబ్ నుంచి తమ ప్రజలను రక్షించుకోవడానికి చాలా ప్రయత్నాలు. ఆ షిప్ కెప్టెన్ ఎలక్ట్రిక్ షాక్ ఇచ్చి ఆ పీతని రెచ్చగొడుతూ ఉంటాడు. అందువల్లనే ఆ క్రాబ్ వాళ్ళపై విరుచుకుపడుతూ ఉంటుంది. ఇదే సమయంలో జాయిల్ పై ఆ క్రాబ్ అటాక్ చేస్తుంది. జాయిల్ సేవ్ చేయడానికి డాగ్ వస్తుంది. డాగ్ ని చూసి జాయిల్ చాలా సంతోషపడతాడు. జాయిల్ ఎమి మరియు ఆ డాగ్ సహాయంతో ఆ క్రాబ్ ని చంపడానికి చూస్తాడు. అదే సమయంలో ఆ క్రాబ్ చాలా దీనంగా చూస్తుంది. ఎందుకంటే అందులో ఆ క్రాబ్ తప్పేమీ లేదు. ఆ షిప్ కెప్టెన్ చేసిన పని వల్ల క్రాబ్ అలా మారింది. ఆ విషయం గమనించిన జాయిల్ తనని ఆ ఎలక్ట్రికల్ షాక్ నుంచి రక్షిస్తాడు. అదంతా చూసిన ఆ క్రాబ్ ఆ షిప్ లో ఉన్న వాళ్ళపై అటాక్ చేసి వాళ్ళని చంపడం స్టార్ట్ చేస్తుంది. ఈ విధంగా ఆ షిప్ లో వచ్చిన దొంగల నుంచి ఎమి వాళ్ళ యొక్క ప్రజల్ని, ఎమిని మరియు జాయిల్ ని ఆ క్రాబ్ రక్షిస్తుంది. రక్షించి అక్కడ నుంచి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ సీన్ లో ఎమి దగ్గరికి జాయిల్ వెళ్తాడు. నువ్వు మీ ప్రజలను తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో, దక్షిణం వైపు ఉన్న ప్రాంతానికి వెళ్తే అక్కడ ఎత్తైన ప్రదేశం ఉంది, అక్కడైతే మాన్స్టర్లు తక్కువగా ఉంటాయి, సో మీరు సర్వే అవ్వడానికి అదే సరైన ప్రదేశం అని చెప్పి ఎమికి నచ్చ చెప్తాడు. బట్ ఎమి ఇప్పుడు జాయిల్ ని కూడా ఇష్టపడుతుంది. నువ్వు కూడా మాతో పాటు రా అని అంటుంది. బట్ జాయిల్ దానికి అంగీకరించి నేను మా వాళ్ళని రక్షించాలి, వెంటనే ఇక్కడి నుంచి బయలుదేరాలని చెప్పి ఎమ్మికి వీడ్కోలు చెప్పి అక్కడ నుంచి బయలుదేరుతాడు. అక్కడి నుంచి బయలుదేరి తను ఉండే బంకర్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే ఆ బంకర్ పై మాన్స్టర్లు దాడి చేస్తాయి. అదంతా చూసిన జాయిల్ చాలా భయపడతాడు. తమ వాళ్ళకి ఏమైందా అని చెప్పి ఆ బంకర్లోనికి వెళ్తాడు. లోనికి వెళ్ళిన జాయిల్కి తమ వాళ్ళు ప్రాణాలతో ఉన్నట్టు కనిపిస్తారు. వాళ్ళని చూసి చాలా సంతోషపడతారు. మనం ఇక్కడ ఉండడం చాలా ప్రమాదకరం, మనం వెంటనే బయటికి వెళ్ళి దక్షిణ దిక్కుగా ఉన్న ప్రదేశానికి వెళ్తే అక్కడ మన మనగడకి ఎటువంటి లోపం ఉండదని తమ వాళ్ళకి చెప్పడమే కాకుండా వివిధ బంకర్లో నివసిస్తున్న ప్రజలకి కూడా రేడియో స్టేషన్ ద్వారా సందేశం పంపిస్తాడు. జాయిల్ మాటలు విని అందరూ బయటకు వచ్చి దక్షిణ దిశగా బయలుదేరుతారు. ఈ విధంగా జాయిల్ ప్రజలందరినీ రక్షిస్తాడు. మొత్తానికి జాయిల్ ఒక ధైర్యవంతుడిగా చూపించి మూవీని ఎండ్ చేస్తారు. చూసారు కదా ఫ్రెండ్స్, మూవీ అయితే చాలా బాగుంది. ఈ మూవీ చూడాలంటే ప్రైమ్ లో అవైలబుల్ గా ఉంది, చూసేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీస్ కావాలనుకుంటే మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, మన ఛానల్ని ఫాలో అవ్వండి. జై హింద్.